నమస్తే. చాలా రోజుల తర్వాత పటాన్ చెరువు అమీన్పూర్లో మళ్ళీ మనం అడుగుపెట్టాం. హైడ్రా స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఈ ప్రాంతం మీద ప్రధానంగా మనం ఫోకస్ చేసినాం. ఎందుకంటే అమీన్పూర్ అనేది ఈ తెలంగాణలోనే అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా. 18 లేక్స్ ఉన్న ప్రాంతం ఇది. చాలా అద్భుతమైన బయోడైవర్సిటీ లేక్ కూడా ఇక్కడ ఉన్నది. పెద్ద చెరువు అనేది 400 ఎకరాలకు పైన చెరువు ఇక్కడ ఉన్నది. దానికి లింక్ చెరువులు ఉన్నాయి. చాలా అద్భుతమైన బయోడైవర్సిటీ లేక్ అది. ఎన్నో వేల పక్షులు విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చేవి. చాలామంది ఫోటోగ్రాఫర్స్, పర్యావరణ ప్రేమికులంతా అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఈ తెలంగాణలో భవిష్యత్తులో ఏదైనా ఇట్లాంటి ఫ్లడ్స్ కానీ వరదలు కానీ వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది అమీన్పూర్ అని చెప్పాలి. సో అట్లా తయారు చేశారు ఈ ప్రాంతాన్ని. బిల్డింగ్లని లేకపోతే టవర్స్ని, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లను చూపించి ఇదే డెవలప్మెంట్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. స్థానికంగా ఉన్న లీడర్లంతా మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ఇక్కడ ప్రజలకి బతకడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అయితే మనం ఆనాడు గత 6 నెలల కింద ఈ హైడ్రా స్టార్ట్ అయిన అప్పుడు, అంటే దాదాపు 1 సంవత్సరం కింద రంగనాథ్ గారిని ఇదే అమీన్పూర్లో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చాలా కన్స్ట్రక్షన్స్, ఆదిత్రి అనే కన్స్ట్రక్షన్ 6 తూములను కబ్జా చేసి వాడు ఏకంగా వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. అవంతిక అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, అర్బన్ రైజ్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇట్లా ఎన్నో రకాల ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మీద మనం కొన్ని పదుల వీడియోలు చేయడం జరిగింది. మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని కాలనీలు ఉన్నాయి. మైత్రి విలాస్ అని అండ్ నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2 అని, ఇప్పుడు నేనున్న శుభం కాలనీ అని ఒక బిల్డింగ్ పైన ఎక్కి నేను ఈ వీడియో చేస్తున్నా. రంగనాథ్ గారికి ఒక మంచి సబ్జెక్ట్ ఇది. మీరు ఈ ప్రజలని దాదాపు 5-6 వేల ఇండ్ల కుటుంబాలు ఉన్నటువంటి ఈ ప్రజల జీవితాలని బాగుపరచాలంటే, వాళ్ళు మెరుగైన జీవితం గడపాలంటే, వాళ్ళు కనీసం ఇంటి బయటకు వెళ్ళాలంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ హైడ్రా ఇక్కడికి వచ్చింది, కానీ మీరు యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయింది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు అవంతిక. పెద్ద చెరువుకు లింక్గా బంధం కొమ్ము అనే ఒక చెరువు ఉంటుంది. ఆ బంధం కొమ్ము చెరువుకి లింక్గా అక్కడి నుంచి నీళ్లు 2 నాలాల గుండా ఈ బీరంగూడ దగ్గర ఒక వాగులో కలుస్తాయి. ఈ లింక్ మొత్తాన్ని తెంచేసి నాలాని మొత్తం డైవర్ట్ చేసి, ఈ 2 నాలాలు డైవర్ట్ చేసి వాడు కొత్తగా ఇంకొక నాలా నిర్మించి మొత్తం కాలనీలన్నీ నిండా ముంచుతున్నాడు. ఈ వర్షాకాలానికి అది బయటపడ్డది. మీరు ఒక్కసారి ఆ దృశ్యాలు కనుక చూస్తే, నేను ఇప్పుడు ప్లే చేస్తున్నవి 2 రోజుల క్రితం వరకు ఇక్కడ మొత్తం నీళ్లు నిండిపోయినాయి. కనీసం ప్రజలు నడవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటి అని అంటే, పెద్ద చెరువు నుంచి బంధం కొమ్ముకొచ్చే నీళ్లు అక్కడి నుంచి వెళ్ళే ఈ 2 నాలాలు మొత్తం కబ్జా చేసి నీళ్ళు మొత్తం డైవర్ట్ చేసిండు. ఏనాడు మునగని ప్రాంతాలు ఇవాళ అమీన్పూర్లో మునుగుతున్నాయి. వీళ్ళు పాపం లేఅవుట్ వేసుకొని, పెద్ద లేఅవుట్ ఇది, అన్ని ఇండ్లు చూడొచ్చు మనం, చాలా పెద్ద లేఅవుట్ ఇది. వీళ్ళు అన్ని ఇండ్లు నిర్మించుకున్నారు. ఈ ఇండ్లలోంచి ఒక నాలా ఇది కూడా పోయింది, వీళ్ళే కట్టుకున్నారు వీళ్ళ డబ్బులతోనే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కాలనీ ఇప్పుడు నీళ్లు పోయినాయి, కానీ వర్షం తగ్గడం వల్ల వర్షం పడంగానే మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే వాడు మొత్తం నాలాలు కబ్జా చేసిండు. ఇప్పుడు నా వెనకాల ఉన్న ప్రాంతమే వాడు కొనుక్కున్నా అని చెప్తున్న ఆ భూములు కొంచెం ఇట్ట వస్తే వాడి వెంచర్ కనిపిస్తుంది. మనం ముందుకెళ్తే మనకు వాడి బిల్డింగ్ కూడా కనబడుతుంది. ఆ కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ అవుతున్న ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అదే అవంతిక కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనకు ఆ నాలా ఉంది చూసారా, వాడు వాల్టా చట్టాన్ని, ఆ నిబంధనలు ఉల్లంఘించి అధికారులని లంచాల మత్తులో ఉంచి కట్టిన వాడు నాలా, అంటే నాలా డైవర్ట్ చేసిన నాలా. ఆ సిమెంట్ గోడ కనిపిస్తుంది కదా మీకు స్ట్రైట్గా, ఆ సిమెంట్ గోడ ఉంది కదా, అట్లా తీసుకెళ్ళిపోయి అక్కడ కలిపిండు. అంటే వాడు వెంచర్ ఎక్కడికైతే క్లోజ్ అవుతుందో, ఈ ఎడ్జ్ పాయింట్, వాడు వెంచర్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ ఎడ్జ్ పాయింట్ అవతల ఈ నాలాని తీసుకుపోయి అవతల కలిపేసిండు. ఆ నాలాని టోటల్గా కుదించిండు. 2 నాలాలు ఉంటే మొత్తం డైవర్ట్ చేసిండు, సింగిల్ నాలా చేసేసిండు. ఇంకా ముందుకెళ్తే మనకు చాలా క్లారిటీగా కనబడుతుంది. అసలు ఎవరు అధికారం ఇచ్చిండు? ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టాలి, ఆ వెంచర్ని మొత్తం కూలగొట్టాలి. ఇది మనం ఇప్పుడు కాదు, 1 ఇయర్ బ్యాక్ చేసినాం. అప్పటికే హైడ్రా వచ్చింది. మరి ఏం చేసింది హైడ్రా? రంగనాథ్ ఏం చేసిండు? రంగనాథే అమ్ముడు పోయిండా, లేకపోతే రంగనాథ్ని ప్రెజర్ పెట్టి నువ్వు దీని జోలికి రావద్దని రంగనాథ్ని ఏమన్నా ఇబ్బంది పెట్టి సైలెంట్ చేసే ప్రయత్నం చేసిర్రా? చూడండి, ఇప్పుడు మొత్తం కాలనీలు మునుగుతున్న వీడి వల్ల. విషయం ఏంటంటే, నా దగ్గర ఉన్న కొన్ని పిక్చర్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది బంధం కొమ్ము చెరువు. ఇది దీనిపైన పెద్ద చెరువు ఉంటుంది. మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్న ఇదంతా బంధం కొమ్ము చెరువు. ఇక్కడ చూడండి,
ఇది ఒక నాల, న్యాచురల్ ఫ్లడ్ వాటర్ నాల. ఇది ఇక్కడ వెళ్ళి ఈ నాల ఒకటి కలుస్తుంది, ఫస్ట్ నాల. ఇదన్నీ కూడా రైతుల భూములు ఉండేది. ఈ రైతుల భూముల వాళ్ళంతా సాగు చేసుకునే వాళ్ళు అనమాట. ఇది ఒక నాల, ఇది రెండవ నాల. ఇప్పుడు ఈ రెండు నాలాలు లేవు. ఎందుకు లేవు అంటే వీటి సైట్ మధ్యలో ఉంది. నాలాకు బఫర్ జోన్లోనే వీడి సైట్ ఉంది. అందుకే ఏం చేసిండు వాడు, ఇగో ఈ నాలాని ఏం చేసిండు, ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి ఇటు నుంచి తీసుకెళ్ళి ఇగో ఇక్కడ కలిపాడు. మనం చూస్తున్న సిమెంట్ ఆ గోడౌన్ చూసిరా, అదంతా నాలా అనమాట. వాడు కట్టింది. అసలు కట్టడానికి కానీ దాన్ని ముట్టడానికి కానీ వాడికి అసలు రైటే లేదు అసలు. ఇగో దీన్ని ఈ రెండు నాలాలని వీటిని వదిలేసి వీటిని మొత్తం కబ్జా చేసేసి దీన్ని ఇటు డైవర్ట్ చేసి పడేసిండు. ఇదంతా గత కేటీఆర్ వ్యవహారం. ఇదంతా కేటీఆర్ ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఆయన చేసిన వ్యవహారం. మరి ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి, అందుకని రేవంత్ రెడ్డి సంకల పోయి చేరిండు. ఇక అడిగేటోడు వాడు. సో టోటల్ డీటెయిల్స్ని మన విలేజ్ మ్యాప్ కూడా చూస్తే, విలేజ్ మ్యాప్లో కూడా చాలా క్లియర్గా, ఇది విలేజ్ మ్యాప్, అమీన్పూర్ బందం కొమ్ము ఏరియా విలేజ్ మ్యాప్. ఇది బందం కొమ్ము చెరువు. ఇది బందం కొమ్ము చెరువు. ఈ రెండు నాలాలు, అవి రెండు నాలాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆ నాలాలు మొత్తం డైవర్ట్ చేసిండు. డైవర్ట్ చేసి ఆ న్యాచురల్ ఫ్లోని పక్కకు పెట్టి మొత్తం ఇంకో గోడ కట్టి లోపల తీసుకెళ్తుండే. ఇది చూడండి, ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వర్క్స్ ఏంటంటే ఆ ప్రాంతాన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నాడు. ఆ బయట నుంచి తెచ్చిన మట్టి అంతా తెచ్చి. నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూడండి. ఇప్పుడు ఈ కాలనీయే కాదు, యువతల ఏదైతే కాలనీలు ఉన్నాయో అవన్నీ మునుగుతున్నాయి. వాటర్ ఎట్లా పోతున్నాయో చూడండి. అంటే ఒక చెరువు నుంచి వస్తున్న నీళ్లు వెళ్ళే మార్గం ఇదేనా? యాక్చువల్ మార్గం ఇదే, కానీ మొత్తం వీటిని లేకుండా చేసి పడేసింది. ఇదిగో ఇదంతా నేను కొనుక్కున్నా అంటుండట. ఇంకా ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఈ కాలనీ మునిగింది ఎందుకు అని అంటే, వీళ్ళు ఎక్కడైతే ఈ కాలనీ నుంచి నాలాని ఏర్పాటు చేసుకున్నారో, ఈ నాలాని అక్కడ మీకు కొంత వాటర్ వస్తున్నట్టుగా కనబడుతుంది కదా, ఆ వాటర్ వస్తున్న ప్రాంతంలో వీళ్ళు అక్కడ వదిలేసారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా, దాన్ని ఇంకొక దగ్గరికి ఆ యాక్చువల్ నాలాకి దాన్ని లింక్ చేయాలా. వాడు ఏం చేస్తున్నంటే, ఇప్పుడు నాది ఆ భూమి కాబట్టి నేను దాన్ని మొత్తం మూసేస్తా, నాకు సంబంధం లేదు, మీరు మునిగితే మునగండి అని చెప్తున్నాడట. మరి ఈ కాలనీ వాళ్ళు ఏమైపోవాలా చూడండి, ఎంత భయంకరంగా ఉంది. ఈ లేఅవుట్ ఎప్పుడైంది? ఈ లేఅవుట్ ఎప్పుడైంది? 7 years బ్యాక్. ఈ లేఅవుట్ 7 years బ్యాక్ అయింది. సో ఇంత భయంకరంగా వ్యవహారం నడుస్తుంటే మరి లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎంపీ ఏ నియోజకవర్గం ఇది? రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ. మీరు కూడా తక్షణమే రెస్పాండ్ అవ్వాలి. కావాలా? ఇంత భయంకరమైన అరాచకం నడుస్తుంటే ఏం చేస్తున్నట్టు? ఈడిది ఇట్లయితే అవడతలు అదిత్రి వాడు ఏకంగా 6 తూములే మూసేసిండు. అదేమో పెద్ద చెరువుకు సంబంధించింది, డౌన్ స్ట్రీమ్. అక్కడి నుంచే నీళ్లు బందం కొమ్ము చెరువుకు వస్తాయి. ఎవరైనా మాట్లాడతారా? రండి. ఏం జరిగింది బ్రదర్ ఇక్కడ? అసలు ఎవరికి చెప్పినా సొల్యూషన్ లేదు. ఎవరికి ఇక్కడ ఉన్న అధికారుల చుట్టూ తిరిగిన రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా ఇంతవరకు కూడా ఏ ఒక్క కనీసం వాళ్ళు వచ్చి చూడడం కూడా జరగలేదు. ఇంత జరిగింది. ప్రతి ఒక్క 3 రోజుల నుంచి ప్రతి న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు కూడా, నిన్న హైదరాబాద్ వచ్చారు, ఇప్పటి వరకు కూడా లోకల్గా ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఒక్కరు కూడా జనాలు ఉన్నారా సచ్చిరా అని చూడడానికి కూడా ఎవరు అడుగు పెట్టలేరు. ఎన్ని కంప్లైంట్లు, 100 కంప్లైంట్లు ఇచ్చినాం ఇప్పటిదాకా. ఈరోజు ఒక మున్సిపల్ అధికారి నాకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళతో అన్నారంట, మా దాకా కంప్లైంట్ రాలేదు అనుకుంటే మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు మీరు? మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు చెరువు వాటర్ నాలా కాలువ ఎటు నుంచి వెళ్తుంది? వర్షం పడితే తూములు క్లియర్గా ఉన్నాయా లేవా? నాలా కాలువ డెడ్ ఎండ్ వరకు వెళ్తుందా? ఏ కాలనీ ఇబ్బంది పడుతుందని వేరేటోళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేయాలంటే, మీరు చెరువు నుంచి వచ్చే 2 నాలాలు లేపేసిండు. 2 నాలాలు తీసేసిరు. చెరువు నుంచి మెయిన్ నాలాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ కన్విట్ గా ఇక్కడ నుంచి వెళ్తుందో డైవర్ట్ చేసిరు. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ నాలాను కూడా అక్కడ నుంచి కూడా మేము మున్సిపాలిటీ నుంచి డబ్బులు అడగలేము, మా సొంత నిధులతో మేము చేయించుకున్నాం. ముందు ఎలాగ ఉందో మా కాలనీ దాటే వరకు మా సొంత నిధులతో హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి వచ్చే బందం కొమ్ము చెరువు 2వ నాలుగు అనే ఇది. దాన్ని డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్ళినాం మేము. ఇక్కడ వరకు మేము తీసుకెళ్ళినాం. ఇక్కడ నుంచి పాత ఉన్నటువంటి నాలా కాలువ గుండా అది చివరికి కలవాలి. దానికి కూడా ఇప్పుడు ఇది కూడా మూసేస్తామని మమ్మల్ని భయపెడితే ఏ ఒక్క అధికారి పట్టించుకోవడము. మరి మనం తెలంగాణలో ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇంత కష్టపడి చేసిన దానికి కూడా అధికారులు, రాజకీయ నాయకులు ఏం తీసుకురో ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు. రంగనాథ్ వాళ్ళ టీం వచ్చింది, ఏమన్నారు? నిన్న వచ్చి వాళ్ళు సార్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఖచ్చితంగా దీన్ని తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. మరి వాడేమంటుండే? వాడు అసలు వెంచర్ అవంతిక కన్స్ట్రక్షన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణోడేనా? కాదు, ఆంధ్ర అతను. అవును. ఏమంటున్నారు వాళ్ళు?
వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇప్పుడు కట్టడానికి మేము ఈ ల్యాండ్ అన్ని కొనేసినాం. అంతా కాలనీ వాళ్ళంతా పోయి వాడి వెంచర్ ముందు కూర్చోవాలి కదా, అరే నువ్వు ఎట్లా కట్టినవరా ఇది దొంగ, నువ్వు ఈ నాలా కబ్జా చేసి అక్కడ కూర్చున్నా సరే ఎంతమంది అధికారులు చుట్టే కదా, చివరికి చేయాల్సిన పని అధికారులే కదా. అందరు అధికారులు కూడా అమ్ముడుపోయిన అధికారులు, అమీన్పూర్ అంటేనే అమ్ముడుపోయిన అధికారులు. ఇంకెంత అని ఫైట్ చేస్తాం మేము. ఇప్పటి వరకు గతంలో కూడా మేము చాలా వేరే దాని మీద కంప్లైంట్లు ఇచ్చినాం, ఏ ఒక్క దానికి రెస్పాండ్ లేదు. అమీన్పూర్కి అడుగు పెట్టగానే మరి అవినీతి వాళ్ళకు ఒంటికి అంటుకుంటుందేమో అన్నట్టు అయిపోతుంది. ఒక్క అధికారి కూడా కనీసం మరి జీతాలు ఎందుకు తీసుకుంటారు వాళ్ళ? అమీన్పూర్లో ఏ ఒక్క అధికారిని చూసినా నేను 100 ఇల్లు చూపెడతా, వాళ్ళు అడుగు పెట్టిన 2 నెలలు ₹1,00,00,000 ఇల్లు కొంటారు ఇక్కడ. మరి ఎట్లా కొంటారో తెలియదు నాకు. ఇన్ని రోజులు ఉన్న అధికారులు ఆయనే కదా, ఇరిగేషన్ రామస్వామి అనుకుంటా కదా ఈ పర్మిషన్లన్నీ, రామస్వామి కదా. నాలాకాలో డైవర్ట్ చేస్తే దీనికి ఎన్ఓసి ఎట్లు ఇచ్చారు? దీనికి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? అంత పెద్ద హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, ఎవరు పర్మిషన్ ఇచ్చింది? దానికి హై టెన్షన్ వైర్లు ఉంది, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? నాలాకాల గవర్నమెంట్ ల్యాండ్ 630 గవర్నమెంట్ ల్యాండ్, దానికి పర్మిషన్ ఎత్తి ఇచ్చారు? అందులోకి 630 గవర్నమెంట్ ల్యాండ్ అది. ఇప్పుడు ఇదంతా నాదే అంటుండా? ఇది మొత్తం కొన్నామని చెప్పేసి ఇంకో రేకుల షెడ్ మమ్మల్ని ఆనుకొని రేకుల షెడ్యూల్ వచ్చి ఈ వెంచర్ లో 5-6 ప్లాట్లు ఉండే అతను కొనుక్కున్నాడు, అది వాస్తవం. కొన్న ప్లాట్ల వరకే కొన్న ప్లాట్లకు వేసుకోవాలి. ఇప్పుడు నాలాకాలం అయితే డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్ళాలని బాధ్యత ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు గ్రామస్తుల పొలాలు ఉన్నప్పుడు గ్రామస్తుల పొలాల నుంచి పొలం నుంచి నాలాకాలు అయితే వెళ్తుంది కదా, ఆ నాలాకాలో ప్లేస్ అయితే నాలాకాలోకి ఉండాలి కదా. అదే అడుగుతున్నాం మేమేమి వాళ్ళు కొన్నదాన్ని మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు ఇవ్వండి అని అడుగుతలేదు. అధికారులను కూడా మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు ఏదో గవర్నమెంట్ ఒక ఖజానా నుంచి మా దగ్గరకు వచ్చి పెట్టమంటారు. చేయాల్సిన పనులు ఉన్నటువంటి నాలాగను చివరి వరకు తీసుకెళ్ళండి. దాదాపు 6,000 కుటుంబాలు ఉన్నాయి. 6,000 కుటుంబాలు వర్షం పడితే నిద్ర పడతలేదు ఎవరికి, భయంకి ఏ ఒక్కరికి కూడా నిద్ర పడతలేదు, అంత భయంతో బతుకుతారు. 6,000 కుటుంబాలు బతుకుతాయి. ఒక చిన్న నాలా ఇష్యూ, ఒక్క కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కట్టడం వల్ల, ఒక్క లేఅవుట్ వాళ్ళు చేసుకోవడం వల్ల 6,000 కుటుంబాలకు ఇబ్బంది జరుగుతుంది.